హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఇంకా స్నాక్స్ చేద్దాం పిల్లలకి అనుకుంటున్నా. సమ్మర్ కదా, ఇంట్లో ఉంటున్నారు, తినడానికి ఏదో ఒకటి చేయాలని చాలా రోజుల తర్వాత అయితే ఇవి రోజ్ ఫ్లవర్స్ చేస్తున్నా నేను. పిల్లలు రోజ్ ఫ్లవర్స్ అడిగిండ్రు, అందుకని చేద్దామని ఈరోజు అయితే స్టార్ట్ చేసిన. దానికోసం అయితే ముందు కొబ్బరికాయ తీసుకొని కొట్టుకోవాలి. కొబ్బరి పాలు తీసుకోవాలన్నమాట. కొబ్బరి పాలల్లో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్ వాటర్తో కలపడం కంటే కొబ్బరితో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకని నేనైతే కొబ్బరి పాలు తీస్తున్నా. ఇట్లా మిక్సీ పట్టుకొని మెత్తగా వాటర్ పోసుకుంటూ స్ట్రైనర్లో వేసుకొని కొబ్బరి పాలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా తర్వాత అయితే ఒక బేసన్లోకి 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నా. 1 కప్పు బియ్యం పిండి తీసుకొని తర్వాత షుగర్ పౌడర్, ఇది బూరా షుగర్ని పౌడర్ చేసి వేసుకోవచ్చు. నా దగ్గర అయితే డైరెక్ట్ పౌడరే వాడతాం మేము రోజు ఇంట్లో కాబట్టి పౌడర్ వేస్తున్నా. 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్వీట్ ఉంటే బాగుండవు, మామూలుగా ఉంటేనే బాగుంటుంది. మీ ఇష్టం, మీ చాయిస్కి తగ్గట్టు వేసుకోండి. ఇంకా తర్వాత వేసినట్టు కొంచెం ఉప్పు వేయాలి. వేసి ఇంకా ఇవన్నీ కలిసేటట్టు కొద్దిసేపు అయితే పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలి చేతితోటి. ఇట్లా కలుపుకున్న తర్వాత కొబ్బరి పాలు పోసుకుంటూ మంచిగా పిండి అంతా కేక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. నేను మామూలుగా అయితే ఎగ్స్ వేసి కలిపేదాన్ని పిండి. ఈ మధ్య యూట్యూబ్లో మామూలుగా ఊకే చెప్తున్నారు కదా, ఎగ్స్ లేకుండా మామూలుగా కూడా వస్తాయని అంటున్నారు. సరే ఒకసారి అయితే ట్రై చేద్దాం ఎగ్స్ లేకుండా అని నేను ఎగ్స్ వేయకుండా కలిపిన పిండి అయితే మొత్తం ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 గంట సేపు అట్లా నాననియాలి. తర్వాత ఇంకా కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఈ మౌల్స్, కేక్ మౌల్స్ ఉంటాయి కదా, వాటిని బాగా హీట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి ఆయిల్లో పెట్టి. తర్వాత ఇట్లా ఫ్లవర్స్ వేసుకోవాలి పిండిలో. అద్ది ఫస్ట్ ఒక 2-3 ఆయిల్ అయితే సతాయిస్తాయండి, అస్సలు రావు. గట్టిగా ఒక పుల్లతోటన్నా చాకుతోటన్నా తీసుకోవాలి. తర్వాత వాటంతట అవే ఊడొస్తాయి అన్నమాట కొంచెం సేపు అయిన తర్వాత. సో నేనైతే వేస్తున్నా. ఎందుకో అస్సలు రావట్లేదు ఈసారి అయితే, కొంచెం కూడా ఊడట్లేదు, గట్టిగా పట్టేసింది. నేను ఎందుకు అని చాలాసేపు ట్రై చేసినా కానీ రాలేదు. ఇంకా నాకు అర్థమైంది ఎగ్ కలిపినందుకే రావట్లేవు అనేసి నేనైతే మళ్ళీ ఎగ్ కలిపి చూద్దామని ఫస్ట్ చిన్న బౌల్లో కలిపి వేసిన, మంచిగా వచ్చినాయి. తర్వాత ఇంకా మొత్తం పిండిలో కలుపుకుంటున్నా. 2 ఎగ్స్ అయితే కలిపిన తర్వాత చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఉట్టి పిండితో వేస్తే మాత్రం నాకు రాలేదు, బాగా సతాయించినాయి, చాలా కష్టమైంది. సో నేను లాస్ట్కి నాకు ఓపిక నశించి గుడ్లు అయితే కలిపిన. ఇట్లా ఎగ్స్ వేసిన తర్వాత మంచిగా వస్తున్నాయి చూడండి, వాటంతట అవే ఊడిపోతున్నాయి. మీకు ఎవరికన్నా అట్లా ఎగ్స్ లేకుండా వస్తే నాకు కామెంట్లో చెప్పండి, నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. నాకైతే రాలేదు. సో ఎగ్స్ కలిపిన తర్వాత ఇట్లా మంచిగా వచ్చేసినాయి ఫ్లవర్లు, టకా అయిపోయినాయి అనమాట అరగంటలో. అంతసేపు చాలా టైం తీసుకుంది నాకైతే. సో మీకు నచ్చితే రెసిపీ ట్రై చేయండి, కామెంట్ చేయండి.